Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసింది మన సార్ అన్నమాట. సార్ని అడిగి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ ఇది ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఇది గుర్రంగూడ కాలనీ పేరు ఏమో? అరవింద కాలనీ గుర్రంగూడ. ఓకే, గుర్రంగూడ 133 గజాలు. డైమెన్షన్ 24x50. ఓకే, G+1 పర్మిషన్ ఉందండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టాను. 2 BHK సార్? 2 BHK. ఓకే, చూస్తున్నారు కదండి, గుర్రంగూడ అరవింద్ నగర్లో అయితే ప్రాపర్టీ అయితే ఉందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. 1 కాదు 2 కాదు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకసారి చూస్తున్నారు కదా, ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. చాలా తక్కువ ప్రైస్ అయితే సార్ కోట్ చేస్తున్నాడు. సారే డైరెక్ట్ ఓనర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేడనమాట. లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 10 ఫీట్ గేట్ అండి. 10 ఫీట్ గేట్. చూస్తున్నారు కదండి, మంచి వెహికల్ అంటే ఒక ఇనోవా అంత పెద్ద వెహికల్ పట్టే అంత గేట్ అయితే తీసుకున్నారండి. ఇక ర్యాంప్ విషయానికి వస్తే మన గ్రానైట్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ మనం పార్కింగ్ లో అయితే ఉన్నామండి. చూస్తున్నారు కదా, పార్కింగ్ లో కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. పైన కూడా నీట్ గా మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. సార్ ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది ఈస్ట్ అండి. ఈస్ట్ ఫేసింగ్. ఓకే, చూస్తున్నారు కదా, మంచి 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సార్ దీనికి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఉందండి, బోర్ ఉంది. 750 బోర్ ఉంది. 750 బోర్ ఉంది. సంపు సార్? సంపు ఉంది. ట్యాంకర్ నీళ్ళు వస్తాయండి. ట్యాంకర్ నీళ్ళు అంటే 5000 లీటర్స్. 5000 లీటర్ వస్తాయి. ఓకే, చూస్తున్నారు కదండి, 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా ఉంది. మంచిగా 750 మీటర్స్ బోర్డు కూడా ఉందన్నమాట. ఇక మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. ఇక పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. అట్లనే మనకు స్టీల్ ర్యాంప్ అయితే తీసుకున్నారండి. అదే విధంగా మనకు స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పెట్టుకుని ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకు సింహద్వారానికి వస్తే సార్ ఇది ఇండియన్ టేకా సార్? ఇండియన్ టేక్, ఫుల్ ఇండియన్ టేక్. చూస్తున్నది లేటెస్ట్ డిజైన్స్ తో ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారు. చుట్టూ కూడా మంచి టైల్స్ పెట్టినారండి. లేటెస్ట్ ఇప్పుడు ట్రెండ్ అయితే టైల్స్ నడుస్తుంది. సో అదే విధంగా టైల్స్ కూడా పెట్టినారు. చాలా బాగుందండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇది ఎన్ని ఫీట్ గేట్స్? 3 ఫీట్ గల్లీ అండి. 3 ఫీట్ గల్లీ. లాస్ట్ ఒక వాష్ ఏరియా ఉంది. వాష్రూమ్ కూడా ఉందా సార్? వాష్రూమ్ కూడా ఉంది లాస్ట్ లో. చూస్తున్నారండి, ఒక వాష్ ఏరియా అదే విధంగా వాష్రూమ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే మంచి హాల్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అయితే పెద్ద హాల్ తీసుకున్నారు. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారండి. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి మంచిగా మనకి ఏంటంటే స్పాట్ లైట్స్ కానీ మంచిగా ప్రొవిజన్స్ గ్రానైట్తో ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా లేటెస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా చుట్టూ మనకు గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది హాల్ అండి. పక్కకే ఇది డైనింగ్ సెక్షన్ అన్నమాట. డైనింగ్ సెక్షన్ కూడా ఈజీగా ఒక 8 to 10 మెంబర్స్ కూర్చునే విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. షెల్ఫ్స్ కూడా ఎందుకంటే మనకు ప్లేట్స్ కానీ గ్లాసెస్ ఇట్లా పెట్టుకోవడానికి షోకేస్ పర్పస్ ఇచ్చినారు. ఇక్కడ కూడా ఒకటి 4x4 UPVC విండో అయితే ఇచ్చినారండి. అదేవిధంగా పక్కకి ఇక్కడ వాష్ బేసిన్ అంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, సింక్ కూడా పెట్టుకోవడానికి ఇలా స్టైల్స్ అండ్ ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ అండి. U-షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మన ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. సింక్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేసినారు. ప్లస్ మనకు వంట రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఈస్ట్ ఫేస్లో ఒకటి మనకు డోర్ కూడా తీసుకున్నారండి. అంటే మనం ఏమైనా వాష్ చేసుకోవడానికి ఇటు వాష్ ఏరియాకి వెళ్ళడానికి అయితే అలా కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది. ఇది మన కిచెన్ అన్నమాట. ఇక్కడ కూడా మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన కూడా మంచిగా అన్ని పెట్టుకోవడానికి అయితే పెద్ద పెద్ద షెల్ఫ్స్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ పూజా గది చూద్దాం. పూజా గది కూడా మంచిగా ఒక ఫ్యామిలీకి సరిపోయేటట్టు లోపల కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచిగా టైల్స్ కానీ కింద కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఒక విండో, లైటింగ్ సిస్టమ్, ఫాల్ సీలింగ్, మంచిగా డోర్స్ విషయానికి వస్తే మంచి ఇట్లా డోర్లతో మంచి అయితే చాలా లేటెస్ట్గా అయితే బాగా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి కామన్ వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇండియన్ తీసుకున్నారు. ఫైబర్కి టైల్స్, మంచిగా మనకి ఏంటంటే గ్రీజర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి.
మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. సార్ ఇది డైమెన్షన్ ఎంత సార్ మాస్టర్ బెడ్రూమ్? 14/12 చూస్తున్నారు కదా, 14x12 అన్నమాట. ఇది కూడా స్పేషియస్ ఉంది. నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే మంచి ఇట్లా విండో తిరగానే మంచి వెంటిలేషన్, చల్లని గాలి కూడా వస్తుంది. ఇది కూడా యూపీవీసీ విండో, చుట్టూ కూడా ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ఇక మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి, ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను. ఇది కూడా స్పేషియస్గా ఉందండి, చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మనకు చూస్తున్నారు కదా. ఒక 8 feet వరకు అయితే టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక విండో కానీ మనకు గ్రీజర్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈ డోర్స్ వస్తే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు, ప్రాబ్లం లేకుండా. చాలా అంటే మన్నికమైన క్వాలిటీతో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట, ఇది కూడా చాలా స్పేషియస్ ఉంది. సార్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్? ఇది 10.5 13. ఓకే, 10.5 13 అంటే డైమెన్షన్స్ కూడా చాలా స్పేషియస్ ఉంది. ఇది కూడా దీంట్లో కూడా మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. నెక్స్ట్ ఇక్కడ యూపీవీసీ విండోస్ తోని 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇక లో రూఫ్ కూడా తీసుకున్నారండి, చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా దీనికి ఉంది. అదేవిధంగా మనకి ఇటు ఒకటి డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇటు నార్త్ సైడ్ డోర్ వాస్తు ప్రకారము. బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉందన్నమాట. సో ప్రాపర్టీ అయితే చాలా లేటెస్ట్గా 100% వాస్తుని బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఒకసారి మళ్ళీ చూడండి, డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడలో ఉందండి, అరవింద నగర్లో ఉంది. 133 స్క్వేర్ యార్డ్స్ అండి, 24x50 డైమెన్షన్స్. ఈస్ట్ ఫేసింగ్ మనకు బిల్డప్ ఏరియా వచ్చి 1180 SFT అన్నమాట. చాలా బాగుందండి. మరి ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చూసిన తర్వాత సార్ని అడిగి ప్రైస్ డీటెయిల్స్ మిగతా అన్ని తెలుసుకుందాం. ఒకసారి టెర్రస్ మీదకి రండి. పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కూడా మనకు 3.5 feet స్టెప్స్. ఇవి కూడా గ్రానైట్ స్టెప్స్ అండి. అదేవిధంగా మనకు స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇక మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా గ్లాసెస్తోని యూపీవీసీ విండో తీసుకున్నారండి. ప్లస్ పైన కూడా మనకు స్టెప్స్ పైన హెడ్ రూమ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, వర్షం పడితే మనకు ప్రాబ్లం లేకుండా అలా విధంగా కూడా ఇచ్చినారు అనమాట. ఇప్పుడు పైకి అయితే రావడం జరిగిందండి. కింద చూస్తే కంప్లీట్ ఫ్లోరింగ్ అయితే చేపించినారు. ఇక మనకు పిల్లర్స్ చూస్తే మంచి పిల్లర్స్ అండి. అంటే ఇన్ ఫ్యూచర్లో మనం G+2 కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ ఏంటంటే బోర్ వాటర్ ఇవన్నీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా కరెక్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. దీనికి నియర్ బై చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవి చాలా ఉన్నాయండి. ఇది సాగర్ హైవే నుంచి ఒక 3 kilometers డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది. చాలా బాగుంది. సార్ దీనికి రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారా సార్? మొత్తం ఫుల్ రెడ్ బ్రిక్స్ అండి. మరి సిమెంట్ ఏది వాడినారు సార్? అల్ట్రాటెక్, సాగర్ సిమెంట్. ఓకే, వైరింగ్ ఏది చూసినారు సార్? ఫైన్ క్యాప్. పెయింటింగ్ సార్? పెయింటింగ్ అంతా మన ఏషియన్ పెయింట్, ఎఫెక్ట్స్, కొంచెం లోపల రాయలు. ఓకే, చూసినా కదండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. సార్ వాళ్ళు ఏంటంటే మెటీరియల్ అయితే చాలా మంచి నాణ్యమైన మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సారీ డైరెక్టర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇక ప్రైస్ విషయం తెలుసుకుని సార్ ఎంత అనుకుంటున్నారు ప్రైస్? 74 నెగోషియబుల్ ఉంది. నెగోషియబుల్. సార్ లోన్ విషయం ఏమంటారు? మనకి 80% లోన్ వస్తుంది. లోన్ కూడా ఫుల్ ఎల్ఆర్ వస్తుంది, G+1 పర్మిషన్ ఉంది, ఇబ్బంది లేదు, లోన్ కూడా వస్తుంది. సార్ మీకు ఏమైనా లోన్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారండి? అలా కూడా ఇప్పిస్తా. అలా కూడా ఇప్పిస్తా. చూస్తున్నా అండి, లోన్ ప్రాబ్లం కూడా మీకు లేదండి. మంచి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. 74 lakhs చెప్తున్నారండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. 1 కాదు 2 కాదు 3 ప్రాపర్టీస్ ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్ ఉన్నా, బ్రదర్స్ ఉన్నా కానీ, రిలేటివ్స్ ఉన్నా కానీ మంచిగా పక్కపక్కే ఉండొచ్చు అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.